నగరంలో వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ సిటీలోకి భారీ వాహనాల ఎంట్రీపై ఆంక్షలు విధించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, ప్రైవేట్ బస్సులపై ఇప్పటికే ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు టీవీ9 ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే సిటీలోకి అనుమతించారు. ప్రైవేట్ బస్సులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే నగరంలోకి ఎంట్రీ ఉంటుంది. సిటీలోకి భారీ వాహనాల ఎంట్రీ విషయంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఏంటి? మా ప్రతినిధి ప్రణీత అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సిటీలో భారీ వాహనాల నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సో ప్రజెంట్ భారీ వాహనాల నిబంధనలు పరిశీలిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే సిటీలోకి ఎంట్రీ అవ్వడానికి వాటికి పర్మిట్ ఉంది. మరోవైపు లారీస్ ఏవైతే ఈ లోకల్ లారీస్తో పాటు నేషనల్ పర్మిట్ ఉన్నటువంటి భారీ వాహనాలు కూడా కేవలం రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మాత్రమే అలో కావాల్సి ఉంది. సో కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నిన్న యాక్సిడెంట్ అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనం ఉన్నాము, హబ్సిగూడ జంక్షన్ వద్ద. సో ఈ జంక్షన్ వద్ద ప్రజెంట్ మనం టైం చూస్తే 9 గంటలు కావస్తుంది. ఈ 9 గంటలకు కూడా యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి భారీ వాహనాలను ఒకసారి మనం చూడొచ్చు. మనకి ఫ్రేమ్లో లారీలు కనిపిస్తున్నాయి. ఈ లారీలు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. వీటికి కేవలం ఉదయం 7 గంటల వరకు మాత్రమే వీటికి పర్మిట్ ఉంది. కానీ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ మొత్తం వైలేషన్స్కి పాల్పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. కానీ ఉదయం నుండి మనం చూస్తున్నాము దాదాపు 1 అవర్ నుండి చూస్తే కొన్ని పదుల సంఖ్యలో వాహనాలు ఈ రోడ్ మీద వెళ్తున్నాయి. ఆల్రెడీ 7 వరకు మాత్రమే ఈ లారీలకు పర్మిట్ ఉంది. కానీ ఇక్కడ మనం టైం చూస్తే 9 o'clock అయింది. అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత కూడా ఇంకా వైలేషన్స్కి పాల్పడుతూనే ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కేవలం వీరికి సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు 8 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కానీ నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా దాదాపు గంట దాటినా సరే, అంటే వీక్ డేలో పీక్ అవర్స్ టైంలో కూడా భారీ వాహనాలు యథేచ్ఛగా రోడ్ల మీదకి వస్తున్నాయి. ఖచ్చితంగా వీటిపైన అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. మొదటిసారి ఈ తరహా వైలేషన్ చేస్తే ఫైన్ విధిస్తారు. రిపీటెడ్గా అంటే రెండోసారి కనుక ఇదే వైలేషన్ చేసి పట్టుబడితే ఆ వాహనాన్ని సైతం సీజ్ చేసి ఆర్టీఏ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో హబ్సిగూడ జంక్షన్ నుండి ప్రణీత, టీవీ9.